రిసార్ట్ కానీ నా దగ్గరికి వచ్చారు సార్ మీరు. కానీ నేనంటే నేను కాదు సార్, మీకు తెలియని వ్యక్తి మీ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది మీకు? మీరు ఆఫీసర్ని మర్చిపోండి సార్, మీరు జనరల్ ఒక పబ్లిక్ గా అనుకోండి సార్. అలా రావడం ఎలా ఉంటుంది చెప్పండి? సడన్ గా మీరు నార్మల్ వ్యక్తి, పోలీసులు సైరన్ వేసుకొని నాకు ఇక్కడ ఫుడ్ పెట్టద్దని చెప్పి ప్రతి రెస్టారెంట్ లో ఫోన్ చేసి చెప్పారు, నాకు ఆశ్రయం ఇవ్వద్దని ప్రతి దానికి ఫోన్ చేసి చెప్పారు. వినండి సార్, ఇప్పుడు అది మీకు తెలియదు, మీకు తెలియకుండానే మనోజ్ ఎక్కడున్నాడో వచ్చేసారు మీరు. అవన్నీ తెలియదు, కానీ మనోజ్ ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. నేను పెద్ద ఒసామా బిన్ లాదెన్, నేను నా కోసం అంత డిపార్ట్మెంట్ అంతా పనిచేస్తుంది. ఏమైనా పుష్పనా సార్? మీరెవరు షకావతో పట్టుకుని వెళ్ళిపోయేదానికి? ఏంటి సార్ ఇది? ఎందుకు ఎందుకు నేను ఏం క్రిమినల్ నా టెర్రరిస్ట్ నా ఎందుకు వచ్చారు? అవును సార్, ఇది 10:30కి అభిమాని, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక అభిమాని 10:30కి సైరన్ వేసుకొని హీరోతో ఫోటో దిగాలని అభిమాని వస్తారు. అదే మీరు చెప్పేది సార్? అదేంటి సార్, అభిమానిగా వచ్చారని చెప్తున్నారు మీరు. సిఐ ఉండి, ఒక ఎస్ఐ డ్యూటీలో ఉండి సీఎం గారి పేరు చెప్పుకొని సైరన్ వేసుకొని వచ్చి నాకు కింద దింపిన తర్వాత ఇవి అభిమాని అంటే కాదు. ఇప్పుడు అభిమాని అంటే కనుక్కోవడం కాదు సార్, నేను ప్రజెంట్ చేస్తాను అన్ని, మీకు డాక్యుమెంట్స్ అన్ని ప్రజెంట్ చేస్తాను, వీడియోస్. కానీ అభిమాని రావడం ఏంటి సార్? ఆయన కూడా ఎస్ఐ గారు కూడా నేను అభిమానంతో వచ్చానంటున్నారు. అర్ధరాత్రి ఒక రిసార్ట్ లోపలికి సైరన్ వేసుకుని వచ్చి మా వాళ్ళని ఏ ఊరు ఏడుంటావు అభిమానికి ఎందుకు సార్? నా పక్క ఇప్పుడు ఎత్తేనా ఎత్తలేదు మీ ఫోను? ఎత్తి ఏం చెప్తున్నారు? మీరు ఇప్పుడే ఎత్తలేదని చెప్తున్నారు మీ ఫోన్. ఎస్ఐ గారు రామస్వామి గారు ఇంటికి వెళ్ళిపోయారని చెప్పారు ఇందాక. కాక మీకు హెల్ప్గా సార్ హెల్ప్ కోసం అడిగి తీసుకొచ్చాడు అంతే. మీ పేపర్ మీ పెన్నే సార్. అది నా ఇంటికి ఈ టైం అదే మార్నింగ్ ఇంటికి రావాలి. ఇప్పుడు ఎందుకు వచ్చారు? అదే సార్ చెప్పండి. మీ టైంలో ఎస్ఐసి ఎందుకు సార్? మీరు సార్ మీరు గవర్నమెంట్ సార్ మీరు గవర్నమెంట్ సార్. మిమ్మల్ని నమ్ముకొని మేము ఫ్యామిలీతో ఉన్నాం సార్. మిమ్మల్ని అడిగేది దాన్ని నన్ను ఏం చేయమంటారు? పోలీస్ ఆఫీసర్ మాట్లాడేలా మాట్లాడుతున్నారు మీరు. ఫ్యామిలీతో మిమ్మల్ని నమ్ముకున్నా అంటే మమ్మల్ని ఏం చేయమంటారు అంటారా సార్? మీరు హెడ్ సార్, మీకు ఆ బ్యాచ్ ఉంది సార్. మేమంటే ఎవరు అంటే మీ ఎస్ఐని కూడా కలుపుకుంటున్నారు మీరు? నేను అని చెప్పండి. అవును, తీసుకురాలేదు. అవును, మీరు వచ్చారు. ఎవరు? మీ ఎస్ఐ పంపిస్తే వచ్చినాము. నాకైతే తెలియదు, ఎందుకంటే మీ ఎస్ఐ ఫోన్ తీయట్లేదు అంతే కదా? ఎందుకు అదొక్కసారి ఎస్ఐ ఫోన్ తీయట్లేదు, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పండి. జరిగితే కదా సార్, మీరు జరిగితే ఎందుకు రాయట్లేదు? ఎందుకు? నాకు రీజన్ చెప్పండి, ఎందుకు రాయట్లేదు? మీరు పోలీస్ సార్, నిజం రాయాలి కదా సార్. మీరు నిజం రాయాలి కదా సార్. మీరు చెప్పిందే రాయమన్నాను సార్. అంటే మీరు అబద్ధం ఆడుతున్నారా? అట్లా నేను ఎట్లా రాయిస్తాను? మీరు చేయండి, మీకు ఫోన్ ఉంది కదా, మీ దగ్గర కూడా ఫోన్ ఉంది. డిపార్ట్మెంట్ సార్, మీరేంటి సార్? సార్ మీరు ఎందుకు సార్ నా నమస్తే పెడతారు చెప్పండి? కానీ మీరు డిపార్ట్మెంట్ సార్, మీరు తప్పుగా అనుకోకూడదని నేను రిక్వెస్ట్గా అడుగుతున్నా. నేనేం రుబాబ్ చేయట్లా. నా ఇంటికి వచ్చి నన్ను ఎత్తుకొని వచ్చి మీరు అంటే మీరంటే మీరు కాదు, డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు ఆయన ఎస్ఐ గారితో వచ్చిన కానిస్టేబుల్ నా చేయబట్టుకుని లాగింది వాళ్ళు. చేయబట్టుకుని లాగారు కదా సార్, అంతవరకు అయింది కదా సార్. నేను అడిగేది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ వరకు వచ్చాడు సార్, సంద చివరి వరకు వచ్చాడు ఎస్ఐ. వచ్చి అయిపోయారు. మా వాళ్ళు వీళ్ళు అడిగి రండి సార్ అని చెప్తుంటే ఇదిగో వస్తున్నా పదండి అని చెప్తే లోపలికి వచ్చాను. అటు యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఇది ఎక్కడ న్యాయం సార్? నన్ను వచ్చి గెలికి, నా ఇంట్లో వచ్చి నన్ను గెలికి, ఇంట్లోనే రిసార్ట్లో ఉన్నది ఇల్లాగా ఉన్నాను కదా ఇప్పుడు, వచ్చి గెలికేసి చేస్తే ఎట్లా సార్? నేను వచ్చి ఎస్ఐ గారికి చేయండి చేయట్లేదు. ఇప్పుడు సిఐ గారికి చేయమంటే సిఐ ఉండండి సార్. అవును సార్, తీయలేదు. అవును, అది రాయమన్నా నేను.
అది మీరు అఫీషియల్గా ఇవ్వండి సార్. ఇట్స్ రూల్స్ సార్, యూ హ్యావ్ టు గివ్ ఇట్ అఫీషియల్లీ. నేను స్టేషన్కి వచ్చిన్నా నేను ఇక్కడ. మా సిఐ గారితో మాట్లాడినాం కదా ముందు. అవును సార్, మీరు ఇప్పుడు చేయమంటే సీఏ కూడా తీయట్లేదు అంటున్నారు కదా మీరు. మీ ముందు నేను చేస్తాను చూడమ్మా. అదే సార్, ఓకే చేయండి. నేను ఏం తప్పండి నాకు అర్థం కావట్లేదు.